హైదరాబాద్ మియాపూర్ లో ఉద్రిక్తత ఏర్పడింది. వివాదాస్పద భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన హెచ్ఎండీఏ అధికారులు పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. సర్వే నంబర్ 100-101లో ఉన్న భూమిపై కొద్ది కాలంగా వివాదం ఏర్పడింది. ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ ఇటీవల హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే భూమి తమదేనంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా ఆందోళన చేపట్టారు. అధికారులు పోలీసుల్ని తరిమికొట్టారు. కర్రలు రాళ్లతో దాడి చేశారు. संबंध रास आदमी ना 3 एकड़ 3 एकड़ मन नाम से रास आदमी दोस्त लामिले से उन्हें सेम जमीन है అయినా మొత్తం కొడుతుంది సార్ మొత్తం కొడుతుంది సార్ సో ఈ భూమి వివాదం ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్లి వీళ్ళంతా కూడా ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. భూమి తమదేనంటూ. మరోవైపు హైకోర్టు అయితే అది ప్రభుత్వానిదేనంటూ కూడా హైకోర్టు తీర్పు చెప్పింది. సో ఇక్కడైతే ఆందోళన అయితే కొనసాగుతుంది. మియాపూర్లో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి కిరణ్. అది ఎన్ని ఎకరాల భూమి? ఆందోళనకారులంతా కూడా ఎవరు? అక్కడ ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న వాళ్ళ, లేకపోతే వాళ్ళంతా కూడా ఎవరు? మరి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినటం లేదంటున్నారు. తరిమి కొట్టే ప్రయత్నం కూడా చేశారు. మరి సో ప్రభుత్వం ఏం చేయబోతోంది? అధికారులు ఏమంటున్నారు? మియాపూర్ లోని హెచ్ఎండిఏ వివాదాస్పద భూమిలో గడిచిన 2 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సుమారుగా 101 సర్వే నెంబర్ లో 506 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమి తెలియక 16 మంది కూడా ఇతర వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు. కానీ ఈ విషయానికి సంబంధించి కొన్నేళ్లుగా కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు కూడా ఈ వివాదాస్పద భూమి అంతా కూడా హెచ్ఎండిఏ అంటూ కూడా తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఇటు హెచ్ఎండిఏ అధికారులు ఈ భూమిని రక్షించే పనిలో ఉన్నారు. తాజాగా ఆ గతంలో ప్రభుత్వ భూమిని తెలియక కొనుగోలు చేసిన 16 మంది కూడా సుప్రీంకోర్టుకు వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రజలతో పాటు కొంతమంది వీరి బడా బాబుల కనుసంధంలో కూడా అక్కడికి వచ్చి ఆ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. గడిచిన 2 రోజులుగా పెద్ద సంఖ్యలో ఇటు చుట్టుపక్కల సంబంధించిన వారంతా వచ్చి ఆ భూమిలో కూర్చొని ఈ భూమిలో గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఇటు పోలీసుల సమక్షంలో హెచ్ఎండి అధికారులు కూడా కోర్టు తీర్పు మేరకు కూడా ప్రస్తుతానికైతే ఆ భూమిని కూడా అటు కొంత రక్షణ చర్యలు చేపట్టిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వివాదాస్పద భూమిలో కొంతమంది 16 మంది ఎవరైతే గతంలో కొనుగోలు చేసి ఈ భూమి తమదే అంటూ చెప్తున్న ప్రయత్నం చేస్తున్నారు. వారే ఇటు చుట్టుపక్కల సంబంధించిన పేదలని ఉసుగొలిపి ఆ భూమిని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఉదయం నుంచి కూడా ఉధృతులు కొనసాగుతున్న వేళ ఒక్కసారిగా సాయంత్రం వేళల్లో ఇటు ఆ భూమిలో గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులు హెచ్ఎండిఏతో పాటు పోలీసుల మీద రాళ్లు రువే ప్రయత్నం చేశారు. వారి మీద దాడి చేసేందుకు యత్నించారు. హెచ్ఎండి ఈ నేపథ్యంలో ఆందోళనకారులు దాడులు చేసే క్రమంలో రాళ్లతో కూడా పోలీసుతో పాటు హెచ్ఎండి అధికారుల మీద కూడా ఒకసారిగా రాళ్లు రువడంతో ఈ ఘటనలో పలువురు హెచ్ఎండిఏ అధికారులు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఉద్రిక్త చల్లారిన కానీ పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఉద్రిక్తని చల్లార్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికి ఇంకా కొంతమంది ఆందోళనకారులు ఖచ్చితంగా తాము ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటాము, తాము ఇక్కడ నుంచి కదలేదంటూ కూడా భీష్మించుకుని కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2 రోజులుగా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో కొంత పోలీసుల ప్రొడక్షన్ ఉంది. కానీ మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఆందోళనకారులు రెచ్చిపోవడం, కర్రలతో పాటు రాళ్లతో కూడా హెచ్ఎండి అధికారుల మీద దాడి చేసి దీంతో ఒక్కసారిగా పోలీసులు కొంత ప్రొటెక్షన్ పెంచి ఆందోళనకారులు అక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కొంతమంది అక్కడే ఉండి ఈ భూమి తాము ఖచ్చితంగా ఇక్కడ గుడిసెలు వేసుకొని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం గతంలో తాము కొనుగోలు చేశామని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. వైపు సుప్రీంకోర్టులో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వచ్చి అక్కడ ఆందోళన చేయడంతో కూడా ఉధృతి చోడిస్తున్నట్టు మనకు తెలుసు. ప్రస్తుతానికైతే పోలీసుల పహారాలో అక్కడ పహారా కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది ఆందోళనకారులు అయితే అక్కడే ఉన్నారు. మరి కొంతమందిని చెదరగొట్టారు పోలీసులు. రైట్ కిరణ్.